నల్లగొండ కేసీఆర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మద్దెల సందీప్ పాడిన పాటను ఖండించిన ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనబోజు వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచితమైన పాటలు పాడిన సందీప్ ను సాంస్కృతిక కళాకారుల సంఘం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వంపైనే వ్యతిరేక పాటలు పాడిన సందీప్ టీం ను సస్పెండ్ చేయాలని వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. సందీప్ టీం ను సస్పెండ్ చేయకపోతే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కళాకారులమందరం ఉద్యమిస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా మన కేసీఆర్ మీటింగ్లో సాంస్కృతిక సారథి కళాకారుడు మధ్యల సందీప్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి అనే పాట పాడుతాడు. ఈ సాంస్కృతిక సారథి కళాకారుడు అసలు సంస్కృతి ఉన్న కళాకారుడేనా? అరే నువ్వు ఒక సాంస్కృతిక సారథి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి నువ్వు పాటలు పాడాలి, ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకొని పోవాలి. కానీ నువ్వు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి పైసలు తీసుకుంటా పాటలు పాడే సాంస్కృతిక కళాకారుడు నువ్వు ఒక కళాకారుడివా? ఈ కళాకారులకే ఒక కళానీచమైన కళాకారుడు నువ్వు ప్రభుత్వ జీతం తీసుకుంటా నువ్వు వట్టాసెట్ట వెళ్తావు. నువ్వు సాంస్కృతిక సారథి కళాకారుడా? కనుక ఈ మేడ్చల్ జిల్లా డిపిఆర్ఓకు గతంలోనే ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఈయన పాటలు పాడతా అంటే సార్ పార్టీకి ఈయన పాటలు పాడతాడు అని మేము డిపిఆర్ఓకి ఎన్నిసార్లు చెప్పినా డిపిఆర్ఓ పట్టించుకోలేదు. కనుక మన రేవంత్ రెడ్డి సార్ మీద పాటలు పాడిన మన సందీప్ టీమును మేడ్చల్ జిల్లాలో ఉన్న టీమును మొత్తం మీరు సస్పెండ్ చేయాలి, సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి. వాళ్ళని సారథి కళాకారుగా తక్షణం తీసేయాలి. లేకపోతే మేము ఈ స్టేట్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆడ సెక్రటరేట్ ముందర మేము ధర్నా కూర్చుంటాం. ఈ సంగతి ఒక్కసారి నన్ను ఈ పాట రేవంత్ అనే పాటతో పాడతావు నువ్వు. రేవంత్ అని ముఖ్యమంత్రి గారి మీద అనే పదం నీకు ఎట్లా వస్తుంది? వాడెవడో మాట్లాడిండు, మొన్న ఒక దిక్కుమాలను మాట్లాడిండు అని చెప్పాడు. ఈయనారా మీకు నేర్పిన బీఆర్ఎస్ పార్టీ నేర్పింది. కనుక కళాకారులారా ఒక్కసారి మధ్యల సందీప్ అనేటోని వాడిని సారథి కళాకారుని తీసేయాలని సాంస్కృతిక సారథి కళాకారులు కూడా నేను చెప్తాను, విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చేయబట్టి మీ సారథి కళాకారులకు కూడా మచ్చ తీసుకొస్తుంది. మీరు కూడా ఐకమత్యంగా ఉండి నిరుద్యోగ కళాకారులతోటి ఐకమత్యంగా ఉండి ఈ మధ్యల సందీప్ అనే వ్యక్తిని మన సస్పెండ్ చేయించాలని మీరు కూడా మాకు సహకారం చేయాలని కోరుతున్నాం. జై కళాకారుడా, జై జై కళా